శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణానవం మే తిన్న ప్రాణం వందే రమ్యమాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామన మధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైగ్మరుక్మా వ్యామోహితచరిత్రాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ధనుర్మాసము తిరుప్పావై పాసురాలు అనుసంధానం చేసుకుంటున్నాము. అందులో 25 అయిపోయినాయి. 26వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందుగా పాసుర విన్నపం చేసుకుందాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவனா கேட்டியேல் காலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்னா வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வனா செங்கல் போய்ப்பாடுடை எனவே சாலப்பெரும் பறையே பல்லாண்டே செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே அலிநிலையாய் அருளே லோரம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇక్కడ ఏమంటున్నారంటే, మాలే మణివర్ణ మార్గళి స్నానం చేసి పెద్దలు చేసిన రీతిన సిరినోము నోచుటకు ఏమేమి కావానో స్వామి ఇక విందువా. పాలవలె తెల్లని పాంచజన్యమును ఓలు లోకాలు కంపింప మోయి శంఖములు, పెద్ద పరవాద్యము, మంగళాశాసన పరులు, మంగళ దీపాలు, ధ్వజము, చాందినీలు కృపసేయుమా మా వటపత్రశాయి అని కోరుకుంటున్నారు వీళ్ళు. వటపత్రశాయి అంటే ఈ పాశ్రంలో ఇప్పటిదాకా కృష్ణుడు ఏమన్నాడు, ఏంటి ఇప్పుడు అంటే నువ్వే కాదు మాకు ఇంకా కావాలి, మేము నోము నోచడానికి కావలసిన ఉపకరణాలన్నీ యాచించడానికే వచ్చినాము. అయితే పర అంటే పరమ పురుషార్థము, అదే మా వ్రత పరికరము, అందించు, మా శ్రమంతా తీరి ఆనందించుచున్నాము ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత. ఇంకా ఏమంటున్నారంటే, మీరు మీ కృప కోసమే మేము ఇక్కడికి వచ్చినాము అని చెప్తూ ఉన్నారు. అయితే వేరొక దాన్ని కూడా అపేక్షింతురా. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నా కోసం వచ్చాను అనే చెప్తూ ఉన్నారు. నీ కోసం వచ్చాము అని అంటున్నారు. కానీ మరి నా కోసమే వచ్చినప్పుడు వేరే వాటిని కూడా అపేక్షిస్తున్నారు కదా మీరు, అలా అపేక్షిస్తున్నారు ఎందుకు అని అడుగుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు, భక్తులపై మోహపడేవాడా అంటే ఇక్కడ మరి మీరు అడిగేవన్నీ అంటే పరమాత్మ యొక్క సౌలభ్య పరత్వం తెలియజేసే విశేష పాశురం అన్నమాట. అంటే మనము ఎంత సౌలభ్యంగా ఉన్నాడు, కృష్ణావతారం విశేషమే అది. కృష్ణుడు తనంతట తాను పరమపదాన్ని వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ మట్టిలో గోవులతోని తిరుగుతూ అందరికీ సౌలభ్యంగా ఉన్నాడు కదా. అంత సౌలభ్యత ఎక్కడుంటుందండి, ఎవరిస్తారు చెప్పండి. సాక్షాత్తు ఆ భగవానుడే ఉపాయము, భగవానుడే ఉపేయము అని నమ్మారు కదా వీళ్ళు. గోపికలు ప్రపన్నులు. మరి వాళ్లకు అట్లాంటి భక్తులను రక్షించడం కోసమే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కృష్ణావతారాన్ని ఎత్తిండనమాట. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, ప్రపత్తి నిష్ట గలవారు భగవానుపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు.
మరి సర్వకర్మ పరిత్యాగం చేయాలి కదా. మీరు నన్ను కోరుకున్నప్పుడు మీరు అన్నీ త్యాగం చేయాలి కానీ మరి ఇంకా కావాలి అని కోరుకుంటున్నారు. మాకు అది కావాలి ఇది కావాలి అని. ఇప్పుడు మనం చేసే పని అదే. ఏమంటాము? కర్మలను ఆచరించుటలో భావమున మార్పు రావాలి. ఎట్లా మరి? భగవత్ కైంకర్య రూపంగా భగవానుడే భగవత్ ప్రీతి కోసం చేస్తున్నాము అని మనం చేయాలి. అంటే మనం నిత్యం చేసే కర్మలు వదులుకోవట్లేదు కదా. మరి చెయ్యండి. మీకు తినడానికి తిండి కావాలి, కోరుకోండి. మాకు కావాలి అని సంపదలు కావాలి, కోరుకోండి. కానీ వాటిని ఖర్చు పెట్టేటప్పుడు, మనం వాటిని ఉపయోగించేటప్పుడు, పదార్థాన్ని తినేటప్పుడు మనము దాని నుండి పరమాత్మకు ముందు నివేదించి మనం తిన్నప్పుడు అది ప్రసాదంగా మారుతుంది, భగవత్ కైంకర్య రూపంగా మారుతుంది. అది మనకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఏదైనా సరే మనము తనచే ఆ భగవంతుడే చేయించుకున్నాడని భావించాలి. మరి శిష్టాచార సిద్ధమగు కర్మలను ప్రపన్నుడు ఆచరిస్తాడు. బాగా తెలిసిన పండితుడు ఏం చేస్తాడు? కర్మ యజ్ఞాలు హోమాలు అన్నీ నిర్వర్తిస్తారు వాళ్ళు. కానీ అంత నిష్టతోని ప్రతి వాళ్ళు అన్నీ చేయలేరు కదా. చేయలేని వాళ్ళు ఏం చేయాలో కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏమని చేయాలి అంటే భగవత్ ప్రీతి కొరకు ఆ భగవంతుడిచ్చిన శరీరంతో ఆ భగవంతుని ప్రీతి కోసము మేము ఈ పని చేస్తున్నాము. మనము డబ్బుల కోసమే పని చేస్తున్నాము, కానీ డబ్బుల కోసం చేయట్లేదు. ఆ భగవత్ ప్రీతి కోసం ఈ కర్మను ఆచరిస్తున్నా అనే భావనతోని చేస్తే మనకు ఆ భగవత్ కైంకర్య రూపంగా మనము పనులు చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. ఆ మార్పు రావాలి భావనలో. మనం చేసే పనులలో మార్పు కాదు, మన భావనలో మార్పు తెచ్చుకోవాలి అని మనకు ఇక్కడ తెలియజేస్తుంది గోదా గోపిక. అయితే మనము స్నానవ్రతం పూర్తి అయిపోతుంది కదా. మరి ఇక వీళ్ళందరూ వచ్చేసిండ్రు కదా. ఇక వ్రతం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలన్నారు? స్నానవ్రతం అన్నారు కదా దీన్ని. మరి ఈనాటి నుండి నీరాట్టం అంటారట. ఈరోజు పాసరం ఏంటిది? నీరాట్టం పాసరం. నీరాట్టం అంటే ఏంటిది? స్నానం చేయడం. స్నానం చేయాలట. మరి ఎలా చేయాలో చెప్తున్నారు ఇక్కడ. స్నానం అంటే నదికి వెళ్ళి మునగడము, నీళ్ళల్లో నిజంగా సబ్బు రాసుకోవడము, తల స్నానం చేయడం, షాంపూలు పెట్టుకోవడం కాదండి. ఇక్కడ భగవంతుని గుణములలో మునగడమే స్నానము. అంటే భగవద్ అనుభవాన్ని అనుభవించి ఆ అనుభవంలో ఆనంద సాగరంలో మునిగినట్టు వీళ్ళు భావించడము. భగవంతుడి దగ్గరికి వెళ్ళింది కదా. మరి వెళ్ళి వారి యొక్క వీర చరిత్రలను నామస్మరణను చేస్తూ ఆ గుణములను పొగుడుతూ దానిలోనే మునగడం అన్నట్టు. మునగడం అంటే ఏంటి? స్నానము అని ఇక్కడ చెప్తున్నారు. మరి అహంకార మమకారాలు అనేవి ఏంటి అట అంటే బురద, మనకు అంటుకున్న బురద. ఆ బురదను తొలగించుకోవడానికి భగవన్నామం అనే నదిలో మునిగి అహంకార మమకారాలు వ్యామోహాలు అనే బురదను తొలగించుకోవాలి. ఆ నీటితోని తొలగించుకుంటే అప్పుడు మనము ఏమవుతుంది? ఆ భగవంతునికి ప్రీతిపాత్రం అవుతాము. అంటే స్నానానికి కావలసిన పరికరాలను ఇమ్మని అడుగుతూ ఉన్నారు. మళ్ళీ పైకేమో పరికరాలు అంటున్నారు, చెప్పేదేమో చేసేదేంటి? దీనికోసము. వాళ్ళు పరికరాలు ఎందుకు అడుగుతున్నారు అంటే కృష్ణయ్య దగ్గర ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళు మైండ్లో ఉండేది ఒకటి ఉంటుంది, కానీ పైకి చెప్పేది ఇంకోటి చెప్తారు. ఏమమ్మా అటు ఎందుకు వెళ్తున్నావు అంటే ఊరికేనే వెళ్తున్నా అంటారు, లేకపోతే ఏదో తేవడానికి వెళ్తున్నా అంటారు.
కానీ అది నిజం కాదు, వాళ్ళు వెళ్ళే ప్రయత్నము వేరే ఉంటుంది. అట్లా గోదా గోపిక వాళ్ళు బృందము వెళ్ళింది ఎందుకు? కృష్ణయ్యను కలవాలి, ఆ పరమాత్మకు దగ్గరగా చేరాలి, ఆ గుణానుభవాన్ని పొందాలి అని. అంతేగాని వాళ్ళు ఏదో కోరుకొని కృష్ణయ్య ఇచ్చిన ఆట వస్తువులు, వాయిద్య పరికరాలు వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకోవడానికి కాదు. అదే చెప్తున్నారు ఇక్కడ. అయితే మరి ఆశ్రిత వ్యామోహ మూర్తి కదా, ఇంద్రనీలమణిని పోలిన శరీరకాంతి స్వభావం గలవాడా అంటే నీలం రంగులు ఉంటాడు కదా కృష్ణయ్య. అయితే నీలమణిలాగా ఉన్నావు కదా నువ్వు. మా పెద్దలు చేసిన మార్గశీర్ష స్నాన వ్రతము చేయుటకు కావలసిన పరికరాలన్నీ నీవు వింటే చెప్తాము. ఇప్పుడు మాకేం కావాలని అడుగుతున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాము విను. ఏం కావాలట అంటే పాల వలె తెల్లగా ఉన్న పాంచజన్య శంఖం కావన్నట. ఉంటుంది కదా పెరుమాళ్ళ దగ్గర చేతిలో, అది. మళ్ళీ ఆ మంగళ దీపములు కావాలట, దీపాలు పెడతారు కదా భగవంతుడి దగ్గర. ధ్వజం కావన్నట, జెండాలు కూడా పెడతారు కదా. మేలు కట్లు కావన్నట, మంగళ గానం చేయ భక్తులు కావన్నట, వీళ్ళకు భాగవతులు ఉండన్నట. ఇవన్నీ కావాలి ఓ వటపత్రశాయి, ఓ సర్వశక్తిమంతుడా, ఇవన్నీ మాకు కృప చేయి అని అడుగుతున్నాను. ఏదో ఒకటి సంభాషణ చెప్పాలి, కలిసి ఉంటారు, మిత్రుడిని కలవాలని వెళ్తారు. వెళ్ళి మరి మిత్రుడిని కలిసి నోరు మూసుకొని కూర్చుంటారా? కూర్చోరు, ఏదో ఒకటి సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అట్లా కృష్ణయ్యతో కలిసి ఆయనను స్మరించి పాడి ఇంతసేపు ఆ కృష్ణానుగ్రహాన్ని పొందడానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అడగాలని అడుగుతూ ఉన్నారట పైన. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఆండాళ్ళు మాలే అనే కొత్త పేరు పెట్టిందట ఇక్కడ. అంటే వ్యామోహశీలుడా అనట. ఎవరికి వ్యామోహము అంటే ఆశ్రితుల పట్ల వ్యామోహం కలిగిన వాడు. ఆశ్రితులు ఏమేమి ఎప్పుడెప్పుడు ఏమి అడుగుతారా, ఏమి ఇవ్వాలా అని ఆయన సిద్ధంగా ఉంటాడట. కాబట్టి మాలే మణివన్న అంటే ఏంటిది, నీలమణి ఇలాగా మెరిసిపోతున్నావు నువ్వు అని కొత్త పేరు పెట్టిందట ఇక్కడ అమ్మ. అయితే మాకు ఆశ్రితుల మీద ఆయనకున్న వ్యామోహము మనకు ఆయన మీద ఉన్న వ్యామోహానికి 1000 రెట్లు. అంటే కృష్ణుడు కావాలి కలవాలని వీళ్ళు వచ్చిన దానికన్నా కృష్ణుడికే ఆతృత ఎక్కువ ఉందట. వీళ్ళకు ఇవ్వాలి ఇవ్వాలి అని అడిగిన వాటిని అని అంటున్నారు. చూడండి, అంటే ఎవరికైనా నువ్వు ఇస్తావులే నాకు అని మనం ముందే అన్నామనుకో, వాళ్ళు ఇవ్వకుండా ఊరుకుంటారా? ఇక వీళ్ళు తెలివిగా పని చేసుకోవడం అన్నమాట. అయితే ఆయనను కావాలని కోరితే మనకంటే 1000 రెట్లు తానే మనల్ని కావాలని కోరుతాడు. అందుకే ఆయన మాలే అన్న వ్యామోహము కలవాడా అని చెప్తున్నాము అని అంటే కృష్ణుడిని మాయలో పడేస్తున్నారు వీళ్ళు. మాకన్నా నువ్వే ఎక్కువ ఇవ్వగలుగుతావు, నువ్వే కోరుకుంటున్నావు అని. మరి శ్రీమద్ రామాయణంలో ఈ వ్యామోహం ఏముంది అంటే శ్రీరాముని శరణాగతి వాత్సల్యము, మహాభారతంలో శ్రీకృష్ణుని ఆశ్రిత వ్యామోహము. అంతే కదా, ఎవరైనా రామా అని ఒకసారి అంటే చాలు రక్షిస్తా అని ఆయన రెడీగా బాణాలు పట్టుకొని ఉంటాను అని చెప్పిండు కదా. ఎంతమంది రక్షించాడు శ్రీరాముడు అట్లా శరణాగతి చేసినవాడు. అయితే ఆళ్వార్లు పరమాత్మను పొందవలనని చేసే ప్రయత్నం కంటే ఆళ్వార్లను పొందడానికి పరమాత్ముడే ఎక్కువ ఆతృత పడ్డాడట. పాపం మన నమ్మాళ్వారు పుట్టి చెట్టు కింద పుట్టలో కూర్చొని ఉంటే 16 సంవత్సరాలు ఆ పరమాత్ముడే ఆయన దగ్గర ముందు పోయి ప్రత్యక్షమయ్యి ఆయనకు వరాలు ఇచ్చి వచ్చిండ్రు కదా. ప్రతి ఆళ్వారి చరిత్రలో అంతే కదా. వాళ్ళు వ్యాఖ్యానం చెప్తూ ఉంటే పోయి ఈయన కూడా మా సామాన్య మానవుల్లాగా కూర్చొని విన్నాడు.
ఇంకో ఆళ్వారి కోసం అయితే దెబ్బలు తిన్నాడు. ఇట్లా ఆళ్వార్ల కోసము ఆయననే తహతహ వ్యామోహపడతాడట వాళ్ళని కలవడానికి అని. తాను పిచ్చెక్కినట్టుండి వీరికి కూడా పిచ్చెక్కించే అంత సౌమ్యము కలిగి ఉంటాడట. అంత వ్యామోహం గలవాడు శ్రీకృష్ణుడు. అందుకని మాలే అన్నారన్నమాట ఇక్కడ. అట్లా కృష్ణుడు భగవంతుడు అలా ఎదురు చూస్తూ ఉంటాడు భక్తుల కోసం. కాబట్టి మనము కనీసం స్మరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ వ్రతము పూర్వం పెద్దలు ఆచరించిండ్రు కాబట్టి తాము ఆచరిస్తున్నామని చెప్తున్నారు. అది మనం తెలుసుకోవాలి. మన పెద్దలు ఏవైతే ఆచరించిండ్రో ఉత్తమమైనవి మన వంశానుగతంగా అవన్నీ మనం కూడా ఆచరించాలి. ఇంట్లో పూజలు కానీ పురస్కారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఏవైనా కూడా వాటిని మనము ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత తరానికి కూడా మనము అందించాలి వాటిని. ఇక్కడ మనం చేయలేదనుకోండి, అప్పుడు తర్వాత తరం వాళ్ళు ఎలా చేస్తారు? అది కూడా మన బాధ్యత అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, మన పెద్దవాళ్ళు ఆచరించిందే మేము ఆచరిస్తున్నాము. ఒకరు చెప్పిన దానిని నమ్ముట కంటే ఒకరు ఆచరించి ఫలము సాధించిన దాన్ని మనము ఆచరించాలి. బయట వాళ్ళు చెప్పింది మనకు ఎలా ఉంటుంది, అట్లా అది బాగుంటుంది ఇది బాగుంటుంది అంటే దాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేము. దాని ఫలితం ఏమొచ్చింది, వాళ్ళు ఏం పొందినరు అనేది మనకు తెలియదు. కానీ మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే మనం చూసాము వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందినరో, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళ లక్ష్యాలు ఏంటి, వాళ్ళ జీవన విధానము, దానివల్ల వాళ్ళు పొందిన ఫలితము అన్నీ మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దాన్ని ఆచరించడము మంచిది కదా. ఎవరో బయట వాళ్ళు చెప్పిన దాని మాట నమ్మి చేసి మోసపోయే కన్నా మన వాళ్ళు చెప్పిన దాన్ని విని చక్కని ఫలితాలను పొందడమే మంచిది అని ఇక్కడ ఇంకా చెప్తూ ఉన్నారు. మరి గీతల కృష్ణుడు కూడా ఏమంటాడు, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవో దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకంతదన్ వర్తతే. అంటే శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తాడో లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఉత్తమంగా ఉన్నారు కాబట్టి దాన్ని వీళ్ళు ఆచరిస్తారు. కాబట్టి మరి ఉత్తములు అయిన వాళ్ళను ఏది చేస్తారో అదే శాస్త్రము అని ఇక్కడ మనము ఆ విధంగా ఆచరించాలి. మన పెద్దలు చెప్పిన వాటిని శాస్త్రము అనుకొని దాన్ని ఆచరించాలి. మనం శాస్త్రాలు చదవకపోయినా మన పెద్దలు ఏది ఆచరిస్తున్నారో, వాళ్ళు ఏదైతే ఉత్తమ ఫలితాలను పొందారో, వాళ్ళు ఎట్లాగైతే ఉత్తమంగా జీవించారో దాన్ని మనము ఆచరించడమే మేలు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకా ఏమంటుండంటే కృష్ణుని చేతిలో నుండి పాంచజన్యం లాంటి శంఖం కావాలట. అంటే అటువంటి శంఖం ఇంకెక్కడ ఉంటుంది? మరి శంఖం కృష్ణుని వద్దనే ఉంటుంది కదా. మరి అంటే శంఖంతో పాటు కృష్ణుడు కూడా కావాలని వీళ్ళు ఏమన్నారు, నువ్వే కావాలన్నారు. అంటే మీరేంటి నన్ను కోరుకుంటున్నారు అంటే పైన పైన ఏం చెప్తున్నారు, మాకు అది కావాలి ఇది కావాలి. మరి అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? మళ్ళీ కృష్ణుడే కదా. కాబట్టి అంటే దీని సారం ఏంటి, మనము ఆ పరమాత్మనే కోరుకోవాలి, వేరే కోరికలను కోరకూడదు. అప్పుడు పరమాత్మే మనవాడైనప్పుడు మనకు అన్నీ ఇవ్వగలుగుతాడు. సాక్షాత్తు లక్ష్మీదేవికే భర్త ఆయన దగ్గర లేని సంపదలు ఉంటాయా? ఏదైనా ఇవ్వగలుగుతాడు అని అర్థము ఇక్కడ. మరి ఇంకా ఏమంటున్నారంటే తప్పెటలు కావాలని కోరుకున్నారు కదా. మరి తప్పెట ఏంటిది? శబ్దార్థము నమః అంటే నాది కాదు. నమ శబ్దాన్ని చాలా ముఖ్యమైనది. నమః అన్నప్పుడే మనం ఏమి లేదు అంతా నీదే అని ఒప్పుకున్నట్టు, శరణాగతి చేసినట్టు. మరి ప్రణవము అదే శంఖం నుండి వచ్చే నాదము.
కాబట్టి మనకు ఓం అనేది కావాలి, తర్వాత నమః అనేది కావాలి. మరి ఇంకా ఏమంటున్నారు, మంగళమని పాడువారు కావాలి అంటే భగవాన్ని పొందుట కంటే ముందు భగవద్భక్తులను ఆశ్రయించాలి. భగవద్భక్తుల ద్వారా ఆచార్యుని ఆశ్రయించాలి, సమశ్రయణం పొందాలి. అప్పుడు ఆచార్యుని ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకుంటాము అనేది పద్ధతి మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. మంగళాశాసనం నిష్ఠులకు భాగవతులతో నిత్య సహవాసం చేయాలి. మనం ఏదైనా ఓవర్ నైట్ ఒకటే రోజు మనకు భక్తి మార్గం రాదు. ఏం చేయాలి, భక్తిలో ఉన్న పరిపూర్ణులైన వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే తినగా వేము తీయనుండు అన్నారు. వేపాకు తింటూ ఉంటే కొన్ని రోజులకు తీయగా అయిపోతుందట. అట్లా మనం రోజు దాన్ని అలవాటుగా మార్చుకున్నప్పుడు దాన్ని మనము పొందగలుగుతాము. అలవాటుగా చేసుకున్న దాన్ని భక్తిగా మారుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అట్లా ఎప్పుడో ఏదో వాళ్ళ మీద ముచ్చట్లు వీళ్ళ మీద ముచ్చట్లు చాడీలు చెప్పడము, వీళ్ళని తిట్టడము వాళ్ళని తిట్టడము, పనికిరాని అన్ని చెత్త సీరియల్ చూడడము, ఇవన్నీ చేసే బదులు మనము ఇటువంటి భగవద్ విషయాలు తెలిసిన వాళ్ళతో సాంగత్యం చేస్తే వాళ్ళ ద్వారా విషయాలను వింటూ తెలుసుకుంటూ ఉంటే మనలో కూడా ఆ రుచి అనేది తెలుస్తుంది. మన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో పాటు మనము సత్యం అన్ని గ్రహించగలుగుతాము అని మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే మరి ఇక్కడ లక్ష్మీ పురుషకారం భట్టర్ వారు ఏమన్నారు అంటే శ్రీరంగ హార్మ్యతల మంగళ దీపరేఖాం అన్నారు. శేషత్వ జ్ఞానము ఎవరిస్తారు మనకు? అమ్మ ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉంటుంది. అయితే లక్ష్మీ పురుషకారము మాకు ఉండవలనని కోరుతూ ఉండాలి. ఎప్పుడు లక్ష్మిని విడిచి నారాయణుడు లేడు. మనము అమ్మ ద్వారా వెళ్ళినప్పుడు మనకు నారాయణుడు సులభంగా సాధ్యుడవుతాడు. లక్ష్మీ పురుషకారంతో మనము అంటే ఆ లక్ష్మీ పురుషకారం అనేది ఏంటిది? ఆచార్యుడి ద్వారా వెళ్ళినప్పుడు మనము భగవంతుణ్ణి చేరగలము అని ఇక్కడ ఇంకా అర్థాన్ని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ధ్వజం అన్నారు కదా, మరి ధ్వజం ఏంటిది? చాందిని కావాలని కోరుకున్నారు కదా. అంటే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మనకు. ఉత్సవాలలో మనకు తిరుపతి అటువంటి పెద్ద క్షేత్రాలలో టీవీలలో చూపించినప్పుడు మనం చూస్తాం కదా, పైన గొడుగులాగా పడతారు, వాటిని చాందినీలు అంటారు. ముందర ఏమో ధ్వజము పట్టుకుంటారు భగవంతునికి. అయితే ధ్వజం ఉంటుంది, గరుడ ధ్వజం. అయితే ఇట్లా ఉత్సవంలో వెళ్ళినప్పుడు దగ్గరగా నుండి వారికే కాక దూరంగా ఉన్న వాళ్ళకు కూడా కనబడాలి అని నంద భవనానికి ధ్వజం ఉన్నదని చెప్పిన ముందే. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ధ్వజము ఉంటుంది. మన గుడిలో కూడా మనకు ధ్వజస్తంభం ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ఎక్కడున్నాడో తెలవడానికి మనం ఒక ధ్వజాన్ని పెట్టుకుంటాం. అదేవిధంగా భగవంతుడికి ఒక ఛాయ ఏర్పరచడానికి ఒక చాందిని కావాలి. ఇవన్నీ అయితే పైన మంచు పడకుండా చాందినిని పెడతాము. అందుకని ఇవన్నీ కావాలి అని అడుగుతుండ్రు. మరి గరుడు శ్రీమన్నారాయణునికి ధ్వజము, చాందిని కూడా అవుతాడు ఆయననే అవకాశాన్ని బట్టి. భగవంతుని వహించు శబ్దమైన ఆ గరుడుని ఏమంటారు? అట్లే కైంకర్యం చేస్తాడు. ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు భగవంతుడికి కైంకర్యం చేయడానికి. ఎటు అంటే అటు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. మనం పిలవాల్సిన పని లేదు. శేషుడు ఎప్పుడు ఆయనకి పరుపులా ఉంటాడు, గొడుగులా ఉంటాడు. ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాడు. అయ్యా నువ్వు కలియుగంలో రామాంజులుగా పుట్టి అందరిలో భక్తిని కలిగించు అని ఉద్ధరించు
అని పంపిస్తే సరే అని భూమి మీద అవతరించిండు. అట్లా వాళ్ళందరూ భగవత్ కైంకర్యం చేస్తూ నిత్యము అక్కడ స్వస్వరూపం సిద్ధించాలని ఈ పై 6 వస్తువులు అడిగిందనమాట. ఈ పై 6 వస్తువులు ఏంటి అంటే పరమాత్ముడికి సంబంధించిన వస్తువులు. అవన్నీ కలిగిన వాడు నారాయణుడు కాబట్టి మనకు నారాయణుడు కావాలి అని కోరుకోవడము ఈ పాశ్రం యొక్క అర్థం. అంటే మనం భగవంతుని కోరుకోవాలి కానీ ఈ పైన పైన ఉన్న వాటిని కోరుకోవడం అనేది నిమిత్త మాత్రమే అయి ఉండాలి. మనకు కావలసింది మాత్రము పరమాత్ముడు అనే సత్యాన్ని గ్రహించాలి మనం అందరం. అది ఈ పాశ్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అమ్మ చెప్పేది అందరం ఆ విధంగా ఆచరిద్దాము. మనం చేసే పనులను భగవత్ కైంకర్యంగా చేసి తరిద్దాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.